నిరుపేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సూరంపల్లి, గాజులపల్లి గ్రామాలలో పెండింగ్ లో ఉన్న కెనాల్ పనులను పరిశీలించి భూ యజమాని భీమయ్య గారి లింగంతో మాట్లాడి కాల్వ నిర్మాణం కోసం సహకరించాలని కోరారు. అదేవిధంగా సూరంపల్లి, ఉబ్బరాజపూర్, గాజులపల్లి గ్రామాల్లో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలలో భాగంగా ఒక్కొక్కటిగా పథకాలను అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పడాల రాములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కరుణాల శ్రీనివాసరావు, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు బండారు లాలు, నాయకులు గొల్లపల్లి కనకయ్య, మద్దెల స్వామి, ఆది వేణుగోపాల్, మల్లారెడ్డి, సంపత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు పని లేకపోతే ఉపాధి హామీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇన్ని సంక్షేమ ఉచిత కరెంటు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ రైతాంగం కోసం. ఈ దేశంలో రైతుల కోసం ఏదైనా పార్టీ చేసిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ చేసిన సాక్ష్యాలు, నిలువెత్తు సాక్ష్యాలు ఉన్నాయి. అయ్యా ప్రభాకర్ రెడ్డి, రాజకీయాలు ఆడకు. నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు నీకు ఎంపీ ల్యాండ్స్ 10 కోట్లు ఉండే. ఈయనకి 10 కోట్లు సంవత్సరానికి ఉండే. 15 సంవత్సరాలు 12 సంవత్సరాల కింద నిర్మాణమైన హాస్టల్ ఈ రోజులలో ఉన్నాయి. ఏ పరిస్థితులు ఉన్నాయి? మరి దానికి నిధులు ఎందుకు పెట్టలే? ప్రతి హాస్టల్కి ఒక 50 లక్షలు ఇచ్చినా ఈరోజు ఎంతో అన్ని సౌకర్యాలుండు. గ్రామీణ ప్రాంతంలో రైతు పిల్లలు అందరు కార్పొరేట్ స్థాయిలో విద్యను అభ్యసించాలని చెప్పి మహానాయకుడు ముత్యం రెడ్డి గారు ప్రతి మండలంలో 2 రెసిడెన్షియల్ హాస్టళ్లతో స్కూళ్ళు కడితే ఎంపీ ల్యాండ్స్లో నిధులున్నా ఒక్క పైసా ఇయ్యలే ఆ కాలేజీలకి. ఈ దౌలతాబాద్లో అది డార్మెటరీ కూలిపోయే పరిస్థితి. సలీల చెద్దరు దానికి తడకలు కట్టి సలీలు ఉంటున్నారు వాళ్ళు. మరి 9 సంవత్సరాలు నీ ఎంపీ ల్యాండ్స్ను ఇస్తే మనం నొప్పవా నీకు? నీ నియోజకవర్గం కాదా ఇది? బాగా ధర్నాలు చేస్తున్నావు. ఏం ధర్నా చేస్తున్నావు? డబుల్ బెడ్రూమ్ ఇస్తావు, ఇంటికో ఉద్యోగం ఇస్తాను, దళిత అందరికి 3 ఎకరాల భూమి ఇస్తాను, దాని మీద ధర్నా చేయి. మీరు ఒక్కరోజు ధర్నా చేసిన ఒక్క పైసా పాపం కూడా పోదు. ఎందుకంటే 100 ఏళ్ళకి సరిపోయే పాపాలు టీఆర్ఎస్ పార్టీ చేసింది. నేను ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నా, టీఆర్ఎస్ పార్టీ ఇచ్చే పైసలకు ఓటేయకండి. అభివృద్ధికి ఆటంకం అవుతుంది. వాళ్ళకి అభివృద్ధి చేయరాదు. 10 సంవత్సరాలకు అవకాశం ఇస్తే ఏం అభివృద్ధి చేసినా ఒకసారి ఆలోచన చేయండి. ముత్యం రెడ్డి గారు కట్టిన సబ్ స్టేషన్లే ఉన్నాయి, ముత్యం రెడ్డి గారు కట్టిన రోడ్లే ఉన్నాయి, ముత్యం రెడ్డి గారు కట్టిన స్కూల్లే ఉన్నాయి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి వీళ్ళు ఏమైనా చేసిండ్రా? మరి ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే మోసపోతాం. ఇకనైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో 4 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఎందుకంటే గతంలో అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీ. మీరు స్థానిక సంస్థల కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, డబ్బుకు లొంగకండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రజలపైనే ఉంది, దుబ్బాక నియోజక ప్రజలపైన ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. అభివృద్ధి నేను చేసి చూపిస్తా. ఎట్లా జరగదో ముఖ్యమంత్రి గారి దగ్గర పోవాలంటే నాకు ధైర్యం కావాలి. నాకు సర్పంచ్లు ఇవ్వండి, ఎంపీటీసీలను ఇవ్వండి, జెడ్పీటీసీలను ఇవ్వండి. నన్ను ఓడగొట్టినా సరే మీరు జెడ్పీటీసీలను వాళ్ళను ఇవ్వండి. అభివృద్ధి ఏ విధంగా ముత్యంరెడ్డి గారు చేసిండ్రో చేసి చూపేకపోతే నా శ్రీనివాస్ రెడ్డి పేరు మార్చుకుంటాను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, రాబో స్థానిక ఎన్నికల్లో 4 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది. ఆశీర్వదించండి. ఖచ్చితంగా మీరు గెలిపిస్తే నాకు ఆ ధైర్యం ఉంటుంది. మంత్రుల దగ్గర పోయి మేము ఎన్ని గెలిచినాం, మాకు నిధులు ఇవ్వండి అని అడిగే సత్తా నాకుంది, తీసుకొచ్చే ధైర్యం ఉంది. కాబట్టి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, పైసలకు లొంగండి. రాబోయే ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. జై కాంగ్రెస్.